అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2025కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఏడాది పాలన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయనే దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నాం. ఇప్పటికే 24 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ఉన్నటువంటి సమాచారం గ్రౌండ్ రిపోర్ట్ 2025 ప్లేలిస్ట్లో ఉంటుంది. కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఈరోజు మనం గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గుంటూరు జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయ పరిస్థితుల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 7కు 7 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఖాతాలో చేరాయి. అందులో ఒక తెనాలి మాత్రం జనసేన అభ్యర్థి గెలిస్తే మిగిలిన 6 చోట్ల టీడీపీ నేతలు విజయం సాధించారు. ఈ జిల్లా నుంచి ప్రస్తుతం 2 మంత్రులుగా ఉన్నారు. అందులో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం పార్టీ నుంచి మంగళగిరిలో గెలిచిన నారా లోకేష్, ఈ ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం మంత్రులుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఇద్దరు మంత్రులతో పాటుగా మొత్తం 7 నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా కూటమి ఏడాది పాలన తర్వాత నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు మీద ప్రజలేమనుకుంటున్నారు, ప్రభుత్వ తీరు గురించి ప్రజాభిప్రాయం ఎట్లా ఉంది, అక్కడ విపక్ష వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు ఏ రీతినున్నాయి, ఈ 3 అంశాల ప్రాతిపదికన వాస్తవ గ్రౌండ్ రిపోర్ట్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాడికొండ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి పరిధిలోని నియోజకవర్గం. ఇది ఈ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒకటి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం శ్రవణ్ కుమార్ 2024లో రెండోసారి తెలుగుదేశం తరపున విజయం సాధించారు. ఈయన ఏడాది కాలంగా నియోజకవర్గంలో చొరవగా కదిలే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో తన పట్టు పెంచుకునే దానికోసం శ్రమిస్తున్నారు. అదే సమయంలో ఆయన అనుచరులు సాగిస్తున్నటువంటి వ్యవహారాలు ఒక వర్గంలో కొంత అసంతృప్తిని రాజేస్తున్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు అనే గుర్తింపుని మాత్రం శ్రవణ్ కుమార్ కొనసాగించగలుగుతున్నారు. ఇక రెండో వైపు ప్రభుత్వ పనితీరు మీద ఇక్కడ ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తుంది. అమరావతి రాజధాని కోసం తీవ్రమైనటువంటి ఉద్యమం చేసినటువంటి ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఇప్పుడు అసంతృప్తి రాజుకుంటుంది. తొలిదశ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎప్పటికీ ప్లాట్లు చూపించకపోవడం పట్ల చాలామంది నిరాశతో ఉన్నారు. చంద్రబాబు తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది మరింత పెరిగే దిశలో కనిపిస్తోంది. రెండో దశ ల్యాండ్ పూలింగ్కి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ రెండో దశ ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వాల్సినటువంటి గ్రామ రైతులు ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారు. అదే సమయంలో తొలి దశ ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి గ్రామ రైతుల్లో కూడా అసహనం, అసంతృప్తి బలపడుతుంది. ఇవన్నీ ఇప్పుడు తాడికొండ నియోజకవర్గంలో ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తికి, అసహనానికి దారితీసేలా మారుతోంది. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏడాది కాలంగా కొత్త ఇన్ఛార్జిని నియమించినప్పటికీ పెద్దగా బలం పుంజుకున్న దాఖలాలు లేవు. ఆ పార్టీ కార్యక్రమాలు కూడా చొరవగా చేపట్టే పరిస్థితి ఇంకా రాలేదు. దాంతో ఆ పార్టీ ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు ఇటీవల కొంత గ్రామ సభల సందర్భంగా యాక్టివ్ అయినట్టుగా కనిపించింది. కానీ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తాడికొండలో ఇంకా పూర్తిగా కోలుకున్న దాఖలాలు అయితే లేవు. మొత్తంగా చూస్తే తాడికొండలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రవణ్ కుమార్కి సానుకూల నియోజకవర్గంగానే కనిపిస్తోంది. ఇక అమరావతి ప్రాంతంలోనే మరొక నియోజకవర్గం మంగళగిరి. రాజధానిలో కీలకమైనటువంటి ఈ నియోజకవర్గం నుంచి నారా లోకేష్ రెండో ప్రయత్నంలో విజయం సాధించగలిగారు. 2019లో ఓటమి పాలయ్యి 2024లో రికార్డు స్థాయి విజయాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా 90,000 పైచులకు ఓట్లతో రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజార్టీలో సెకండ్ ప్లేస్లో నిలిచారు. అలాంటి నారా లోకేష్ ఏడాది కాలంగా నియోజకవర్గ ప్రజల కోసం కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజా దర్బారు పేరుతో నియోజకవర్గ వాసులకి అందుబాటులో ఉండే ప్రయత్నం చేశారు. మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించిన కొత్త కార్యక్రమాల కోసం శ్రీకారం చుట్టారు. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి కోసం నిర్మాణానికి పూనుకున్నారు. ఇక చాలా కాలంగా పట్టాలు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళ పట్టాల పంపిణీకి కూడా శ్రీకారం చుట్టారు. ఇట్లా నారా లోకేష్ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల్లో తన పట్టు సడలకుండా ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తున్నారు. తద్వారా నారా లోకేష్ పట్ల మంగళగిరిలో ఓటర్లలో సంతృప్తి అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వ తీరు మీద కూడా ఈ నియోజకవర్గంలో
సంతృప్తి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మంగళగిరిలో ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం, నాలా చట్టం లాంటి వాటి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మినహాయింపులు ఇవ్వడం, చుక్కల భూములు సహా అనేక రకాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటి ద్వారా నియోజకవర్గ వాసుల్లో ప్రభుత్వ పాలనా తీరు మీద కూడా సంతృప్తి అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇంకా పూర్తిగా కోలుకున్న దాఖలాలు లేవు. నియోజకవర్గంలో గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆర్కే దాదాపు సైలెంట్ అయిపోయారు. మొన్నటి ఎన్నికల్లో బరిలో దిగిన లావణ్య పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మరొక ఇన్ఛార్జిని తెర మీదకు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన పార్టీని పూర్తిగా గాడిలో పెట్టగలిగిన దాఖలాలు అయితే లేవు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మూడు ముక్కలాటగా మారుతోంది. దాని అంతటినీ ఓ తాటి మీదకు తీసుకొచ్చి సమన్వయం పెంచుకుని సఖ్యంగా సాగితేనే వచ్చే ఎన్నికల నాటికి మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ తిరిగి కోలుకునే దశకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక పొన్నూరు తెలుగుదేశం పార్టీకి చాలా బలమైనటువంటి నియోజకవర్గాల్లో పొన్నూరు ఒకటి. కానీ 2019లో అక్కడి నుంచి సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన అనేక రకాల సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక 2024లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అంతకు ముందు జరిగినటువంటి పరిణామాలకి ప్రస్తుతం ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నారు. అంతకుముందు తన నుంచి చేజారిపోయినటువంటి వర్గాల్ని దరిగి చేర్చుకునేటువంటి ప్రయత్నం కాకుండా అనేక మందిని భయపెట్టి బెదిరించే ప్రయత్నాలు చాలా విస్తృతంగా చేస్తున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో నరేంద్ర అనుచరులు నియోజకవర్గ వ్యాప్తంగా చెలరేగిపోతున్నారు. నియోజకవర్గంలో తమ మాట ఖాతరు చేయనటువంటి వాళ్ళందరినీ నియంత్రించి అణచివేసే ప్రయత్నాలకు కూడా పూనుకుంటున్నారు. ఇటీవల మాజీ సర్పంచ్ మీద జరిగినటువంటి హత్యాయత్నం అందుకొక ఉదాహరణగా అంతా భావిస్తున్నారు. దాంతో నియోజకవర్గ వాసుల్లో కొంత అలజడైతే కనిపిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వ పనితీరు పట్ల పొన్నూరు వాసుల్లో మిశ్రమ స్పందన ఉంది. సంక్షేమ పథకాల అమల్లో కానీ అభివృద్ధి విషయంలో కానీ మాటలకి చేతలకి పొంతనుండడం లేదు అనేటువంటి అభిప్రాయం పొన్నూరులో వినిపిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యే తీరు మీద కాసింత అసంతృప్తి, రెండో వైపు నియోజకవర్గంలో ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి పెరుగుతున్నటువంటి తరుణంలో ఇది తీవ్రతరమయ్యే అవకాశమే ప్రస్ఫుటంగా ఉంది. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా గాడిలో పడిన దాఖలాలు లేవు. ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన అంబటి మురళీకృష్ణ కొనసాగుతున్నారు. ఆయన వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ ఇతర అంశాల రీత్యా కానీ ఆయన కాసింత ఆచి తూచి అడుగులేస్తున్నారు. దాంతో ఇంకా వైఎస్ఆర్సీపీ పూర్తిగా పుంజుకున్న దాఖలాలైతే పొన్నూరులో కనిపించట్లేదు. మరి ఆ పార్టీ ఎప్పటికీ కోలుకుంటుంది, ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది, పెరుగుతున్నటువంటి అసంతృప్తిని వ్యతిరేకతగా మార్చే క్రమంలో ఎలాంటి ప్రయత్నం చేస్తుంది, ఇదే పొన్నూరులో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తుని నిర్ణయించే అంశం. ఇక కీలక నియోజకవర్గం తెనాలి. ఇక్కడి నుంచి జనసేన పార్టీలో నెంబర్ 2గా భావించే నాదెండ్ల మనోహర్ మూడోసారి విజయం సాధించారు. ఆయన వాస్తవానికి 2004, 2009 ఎన్నికల్లో అదే తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. కానీ 2014, 19 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యి ఎట్టకేలకు 10 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు. కూటమి కారణంగా, తెలుగుదేశం పార్టీ మద్దతు మూలంగా ఆయన జనసేన పార్టీ తరఫున విజయం సాధించే అవకాశం వచ్చింది. అయితే ఏడాది కాలంగా నియోజకవర్గంలో మంత్రి అందుబాటులో ఉండడం లేదని, జనసేన నేతలు పూర్తిగా అనేక రకాల అరాచక వ్యవహారాలకి తెరలేపుతున్నారని, నియోజకవర్గ వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా సాగుతున్నారనే విమర్శలు చాలా ప్రబలంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆలపాటి రాజా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో టీడీపీ మరింత దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది. ఇది టీడీపీ జనసేన నేతల మధ్య సఖ్యతను కొంత చెరిపేసే దిశలో సాగుతుంది. ఆధిపత్య పోరు ప్రస్ఫుటంగా నడుస్తుంది. ఇది వచ్చే ఎన్నికల నాటికి జనసేన అభ్యర్థిగా ఉన్న నాదెండ్ల మనోహర్కి చాలా కష్టాలు కొని తెచ్చిపెట్టే అంశమవుతుంది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో నాదెండ్ల మనోహర్కి చాలా సఖ్యత ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన మధ్య మాత్రం విభేదాలు అయితే చాలా తీవ్రంగా పొడసూపుతున్నాయి.
అదే సమయంలో ప్రభుత్వ తీరు పట్ల కూడా తెనాలిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తెనాలి పట్టణంలో అయితే ఈ వ్యతిరేకత చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పట్టణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమల్లో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రజల్లో ఏమాత్రం సంతృప్తి కనిపించట్లేదు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి తెనాల్లో ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగే ప్రమాదం ఉంటుందన్న సూచికలు స్పష్టంగా ఉన్నాయి. అదే సమయంలో తెనాల్లో వైఎస్ఆర్సీపీ కూడా క్రియాశీలకంగా కదులుతుంది. ఆ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్ చాలా అగ్రెసివ్గా సాగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల నాటికి తిరిగి పాగా వేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల 2 మార్లు జగన్ పర్యటన సందర్భంగా తెనాల్లో భారీ స్పందన వచ్చింది. భారీగా జనం తండోపతండాలుగా తరలి వచ్చిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో తెనాల్లో వైఎస్ఆర్సీపీ వేగంగా కోలుకుంటున్నట్టు కనిపిస్తుంది. కూటమికి గట్టి సవాల్ విసిరే దిశలో మారుతోంది. మరి ప్రభుత్వ వ్యతిరేకతని ఇప్పుడున్న మంత్రిగా నాదెండ్ల మనోహర్ తీరు మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకతని ఎంత మేరకు సొమ్ము చేసుకోగలరన్నదే వైఎస్ఆర్సీపీ భవితవ్యాన్ని నిర్ణయించే అంశం. ఇక ప్రత్తిపాడు గుంటూరు జిల్లాలోని 2వ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడి నుంచి ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇంకా బ్యూరోక్రటిక్ ధోరణిని వీడలేదు అనేటువంటి అభిప్రాయం నియోజకవర్గ వాసుల్లో బలంగా ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్టుగా జనం చెప్పడం లేదు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు కూడా తమ ఎమ్మెల్యే ధోరణితో, వ్యవహార శైలితో తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రత్తిపాడులో ప్రభుత్వ వ్యతిరేకత కూడా బలపడుతోంది. ప్రభుత్వ తీరు మీద ఇటీవల పొగాకు సమస్య విషయంలో కానీ ఇతర అనేక అంశాల రీత్యా ప్రభుత్వ తీరు పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత రాజుకుంటుంది. రైతాంగం తీవ్రంగా మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో అన్నింటా నష్టాలు తప్పడం లేదు అనేటువంటి అభిప్రాయం ఈ ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లలో వినిపిస్తోంది. ఇదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ కొంత కోలుకునే ప్రయత్నం చేస్తుంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన కిరణ్ కొంత మేరకు కృషి చేస్తున్నారు. కానీ ఆయన ఇంకా పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగా పట్టు సాధించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం అయినప్పటికీ చేజారిపోయినటువంటి క్యాడర్ అంతర్ని తిరిగి దరిచేర్చుకోవడం, పార్టీని తిరిగి మళ్ళీ పునరుత్తేజం వైపు నడిపించడం, ఇలాంటి కృషిలో కొంత లోపం ఉంది అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కూడా వినిపిస్తోంది. మరి సామాన్య ఓటర్ని, వైఎస్ఆర్సీపీ అభిమానుల్ని ఏ రీతిన దగ్గర చేర్చుకోగలరు, ఎలా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకుని బలపడుతుంది అన్నది రాబోయే రోజుల్లో తేలబోతున్నటువంటి అంశం. ఇక ఆ తర్వాత గుంటూరు నగరంలో ఉన్నటువంటి 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంటూరు వెస్ట్ ఒకటి. ఇక్కడి నుంచి మొన్నటి ఎన్నికల్లో గల్లా మాధవి గెలిచారు. కానీ స్వల్ప కాలంలోనే ఆమె తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. నగర ప్రాంతం అయినప్పటికీ నగరవాసుల్లో కూడా ఆమె ఏమాత్రం సంతృప్తి కల్పించలేకపోతున్నారు. ఎమ్మెల్యేగా ఆమె తీరు మీద సొంత పార్టీ శ్రేణుల్లోనే నైరాశ్యం కనిపిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా 3 ముక్కలాట నడుస్తుంది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పలువురు నేతలు చేతులు కలుపుతున్నారు. ఆయా ఎమ్మెల్యే భర్త సాగిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారాలని ఎప్పటికప్పుడు మీడియాకి లీకులు ఇస్తూ ఎమ్మెల్యేని బదనాం చేసే ప్రయత్నంలో టీడీపీ నేతలే తల మునకలై ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాంతో టీడీపీకి చాలా బలమైన నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ రాను ఆ పార్టీ అప్రతిష్ట పాలయ్యేదానికి ఎమ్మెల్యే తీరు కారణంగా మారుతోంది. ఆమె కుటుంబ సభ్యుల వ్యవహారం మూలంగా ఆమె అప్రతిష్టను మూట గట్టుకోవలసి వస్తుంది. అదే సమయంలో నగర ప్రాంత నియోజకవర్గంలో కూడా మిశ్రమ స్పందన ప్రభుత్వ తీరు మీద వినిపిస్తోంది. ముఖ్యంగా అనేక ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వ తీరు మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత గుంటూరు వెస్ట్లో కూడా పక్కాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరే వ్యవహారంగా పరిణమించే అవకాశం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు ఇన్ఛార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు టికెట్ దక్కుతుందా లేదా అనేటువంటిది చాలా పెద్ద అనుమానం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతల్లో కూడా ఎక్కడ ఐక్యత కనిపించదు. ఒకవైపు లేళ్ల అప్పిరెడ్డి, మరొకవైపు మాజీ ఎంపీ మోదుగుల, ఇంకొక వైపు అంబటి, ఇలా రకరకాల వర్గాలుగా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్సీపీ పయనం సాగుతుంది. అయితే మొత్తం పార్టీనంతా పట్టాలెక్కించే ప్రయత్నం అయితే అంబటి ఆరంభించారు. ఇంకా కొలికొచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇక గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీకి చాలా బలమైన నియోజకవర్గం. ముస్లిం మైనార్టీలు ప్రబలంగా ఉండేటువంటి స్థానం అయినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో ముస్లిం ఓటర్లలో వచ్చినటువంటి చీలిక ఇక్కడ వైఎస్ఆర్సీపీ పుట్టి ముంచేసింది.
ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అండగా ఉంటున్నారు అనే అభిప్రాయం బలపడడంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓటమిని కొని తెచ్చుకున్నట్టయింది. దాంతోపాటుగా అప్పటి మాజీ ఎమ్మెల్యే తీరు కూడా అందుకు కారణంగా మారింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున నజీర్ అహ్మద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈయన కూడా చాలా స్వల్ప కాలంలోనే వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ముఖ్యంగా వక్ఫ్ చట్ట సవరణ సందర్భంగా నేరుగా ఎమ్మెల్యేనే ఓటర్లు నిలదీసే పరిస్థితి వచ్చింది. ఆయన నియోజకవర్గ ఓటర్లు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి బాహాటంగా ఆయన్ని బయటికి పంపేసినటువంటి పరిస్థితి దాపురిచ్చింది. అంటే తన సొంత వర్గంలోనే ఎమ్మెల్యే ఎంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారో ఆ ఘటన బహిరంగంగా చాటి చెప్పింది. ఇక నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యే ఏమాత్రం పట్టు సాధించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ తీరు మీద కూడా చాలా తీవ్ర వ్యతిరేకత గుంటూరు ఈస్ట్లో బలపడుతుంది. ఇది మరింత పెరిగే దిశలో ఉంది. దాన్ని వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు ఉపయోగించుకుంటుంది అన్నది కీలకమైనటువంటి అంశం. గుంటూరు ఈస్ట్లో వైఎస్ఆర్సీపీ ఇప్పుడిప్పుడే పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. పట్టాలెక్కే దిశలో సాగుతుంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. మరి ఎంత మేరకు వేగంగా ఈ ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే దానికి పూనుకుంటుంది, ఎట్లా ఈ పరిస్థితిని సానుకూలంగా మలుచుకుంటుందన్న దాన్ని బట్టే గుంటూరు ఈస్ట్లో వైఎస్ఆర్సీపీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే రాజధాని అమరావతి ప్రాంతం ఉన్నటువంటి ఈ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడాది కూటమి పాలన తర్వాత కేవలం 4 నియోజకవర్గాల్లో మాత్రమే కూటమి నేతలు సేఫ్ జోన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. 2 చోట్ల ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సానుకూలత పెరిగిపోతుంది. ఒక నియోజకవర్గంలో మాత్రం ఇరు పార్టీలు సమానంగా సాగుతున్నటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను ఎట్లా నియంత్రించగలుగుతారు, ఏ రీతిలో ఈ జిల్లా మొత్తం మీద తమ పట్టుని కొనసాగించగలుగుతారన్నది కూటమి నేతల సామర్థ్యం మీద, తమ పనితీరు మీద ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఇది గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.